ఫ్రెండ్స్, ఈ ఖైదీ పేరు రహీం. ఇతనికి ఈరోజు ఉరిశిక్ష వేయబోతున్నారు. అందుకే జైలర్లు ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఉరిశిక్ష వేస్తున్నారన్న భయం రహీం మొహంలో కొంచెం కూడా అనిపించలేదు. అందుకే అక్కడున్న రాజు గ్రహించి రహీం కనుగొన్న మాస్కులను రాజు వేసుకున్నట్లు ఊహించుకొని రహీం ఏం తప్పు చేయాలని చెప్పి గ్రహించి ఉరిశిక్షను ఆపమని చెప్తాడు. ఉరిశిక్షకు ముందు రోజు కోర్టులో ఏం జరిగిందంటే సానియా అక్కడ కూర్చొని బుగ్గలపై ట్యాప్ చేస్తూ ఉంటుంది. నిజానికి రహీం ఏదో సీక్రెట్ కొని పంపుతాడు. తనకి మామూలుగా చూస్తున్న సానియాకి మాత్రం ఏదో కోడ్ పంపుతున్నాడు. సానియా ఒక బుక్ తీసుకొని రహీం ఏం చెప్తున్నాడో అది రాసుకుంటుంది. వాదనలు విన్న జడ్జి రహీంకి మరణశిక్ష విధిస్తాడు. సానియా ఒక చిరునవ్వు విసురుతుంది రహీంకి. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఒక పెద్ద ప్లాన్ వేస్తారు. సానియా రహీం ఇచ్చిన కోడ్ని బట్టి వీధి చివరి లైన్లోకి వెళ్ళి 7వ లైన్ గోడలను ఇటుకని తాకుతుంది. అది అలా తాకగానే ఒక డోర్ లాగా ఓపెన్ అవుతుంది. అందులో రహీం దాచిపెట్టిన బెంచ్ కారు ఉంటుంది. రహీం ఇచ్చిన సీక్రెట్ కోడ్ ఆధారంగా డబ్బులను మరియు కెమికల్స్ బాటిల్ని సానియా కనుగొంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో పార్ట్ 1 టైప్ చేయండి.